అండ్ కమింగ్ టు దిస్ పాయింట్ అన్న, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ అంటే ఇంతకుముందు చెప్పాను కదండి, సుధాకర్ అన్న. అన్న నుంచి నేను సుధాకర్ అన్న పరిచయం కాకముందు నుంచి కూడా డప్పు బాబన్న టీవీలలో కనిపించేది అప్పుడప్పుడు. ఈ ఫోక్ స్టార్, ధూమ్ తడాక, దరు అప్పుడు అవి వచ్చేది, దాంట్లో కనిపించేది అన్న. అన్నని చూసి ఇప్పటికి కూడా నాది సేమ్ అన్న స్టైలే ఉంటది, బాబన్న స్టైలే ఉంటది, సేమ్ అన్నే నాకు ఇన్స్పిరేషన్. అండ్ ఇంకా కొంతమంది సింగర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమన్నా ఎవరు ఇష్టం మీకు? సింగర్స్ అంటే నాకు గిద్దరామ్ నర్స్ అన్న మా మామే. ఆయన సాంగ్స్ అంటే ఆయన వాడే స్టైలు, ఆయన రాగం, ఆయన వాయిస్ బాగా ఇష్టం నాకు. ఆయన ఏ పాట పైన ఇష్టపడతా నేను. ఏదో ఒకసారి మా కోసం ఒక లైన్ అయినది పాడండి. ఫస్ట్ వాడింది అంటే ఆయన వాడిందే. ఓకే మళ్ళీ ఇంకోటి ఏదన్నా. ఉద్యమం టైంలో మామ పాడిండు కొమ్మాలలో కోయిలమ్మ, అందరికి తెలిసి ఉంటది అది, ఫేమస్. అది ఒకసారి ట్రై చేస్తా నేను. చేయండి. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది. కొమ్మాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది, జై తెలంగాణ అన్నది. అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది, కలిగచ్చే గడతానన్నది. ప్రాణం పోయలేగా నూనె గంతులేస్తానన్నది. అది ఇష్టం చాలా. అప్పుడు ఉద్యోగం టైంలో అది ఉర్రూతలించింది తెలంగాణ రాష్ట్రం. అదంటే మనకు రాదు, మన సింగర్లం కాదు కాబట్టి ఏదో ట్రై. మీరు చెప్పారు కానీ మీరు ట్రై అన్నారు కానీ చాలా బాగా పాడారు, నిజంగా సింగర్ లానే పాడారు, గుర్తుండే. పర్లేదు. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళు ఏం చేస్తారు? మమ్మీ ఇంటి దగ్గరే ఉంటుందండి. నాన్న చనిపోయిన వ్యవసాయం చేసేది ఊర్లో ఉన్నప్పుడు. నాన్న చనిపోవడం వల్లనే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయినాం. మమ్మీ ఇంటికన్నా ఉంటది అమ్మ. ఓకే, ఇప్పుడు అంతా ఓకే అంటారు? పర్లేదు, బానే ఉంది. పర్లేదండి ఇప్పటి వరకు అయితే. అంటే మీరు ఈ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాం అని చెప్పి ఎప్పుడన్నా అనిపించిందా, లేకపోతే లేదు ఇందులోనే ఉండాలి అని చెప్పేసి అనుకున్నారా? రిటర్న్ అంటే అనిపించలేదండి, ఎప్పుడు అనిపించలేదు. ఇంకా ముందు స్థాయికి వెళ్ళాలి, ఇంకా రికార్డింగ్స్ లలో వాయించాలి, పెద్ద స్థాయికి పోవాలి, వేరే దేశాలకు పోవాలి అని చెప్పేసి అట్లా అనిపిస్తుంది. కానీ ఇంకా మళ్ళీ కిందికి పోవాలని చెప్పేసి అనిపిస్తుంది. అంటే కొన్ని సార్లు హార్డ్ గా అనిపిస్తుంది కదా, అంటే చేయగలుగుతామా, ఇదంతా టఫ్ ఉంది అని చెప్పి ఎప్పుడన్నా అనిపించిందా? టఫ్ అనేది అస్సలే అనిపించేది, ఇంకా ఉత్సాహం వస్తుంది వాయిస్తుంటే. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా కొత్త రిథమ్స్ వాయించాలి, వేరే వాళ్ళకంటే ఇంకా నేను బాగా వాయించాలని చెప్పేసి కొత్త థాట్స్ వస్తాయి. అండ్ అన్న గల్లీ నుండి వెళ్ళి ఢిల్లీ అని అన్నారు, అసలు ఆ ప్రయాణం ఎట్లా? ప్రయాణం దర్వాంజన్న అందరికి తెలిసిందే. దర్వాంజన్న అంటే మామూలు వ్యక్తి కాదు. వీరులారా వందనం, వీరులారా వందనం విద్యాది ఆ సాంగ్. వీరులారా వందనం విద్యార్థి పాడారు కదా అన్న. ఆ సాంగ్ మస్తు, ఒకసారి వాడచ్చు కదా. సాంగ్ లిరిక్స్ గుర్తులేవండి. పర్లేదు, కొంచెం ట్రై చేయండి. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. మాధ్యగదనులారా మరసిపోము మిమ్ము, మాధ్యగదనులారా మరసిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. ఆ సాంగ్ పాడినన్న దర్వాంజన్న ఢిల్లీకి తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని. అట్లా సూపర్. అన్న ద్వారా మేము ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. ఆ అన్న ప్రవీణ్ బాబాయ్ ఉంటాడు, తెలంగాణ ఉద్యమ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇప్పుడు ప్రజెంట్లీ. ప్రవీణ్ బాబాయ్ అని, బాబాయ్ అన్న ద్వారా బాబాయ్ ద్వారా నేను, అట్లా
అట్లా వెళ్ళిల్లంటావు. ఢిల్లీ దాకా వెళ్ళడం జరిగింది. ఓకే, డన్.